జన్మ ప్రసాదించారు. ఈ అర్ధరాత్రి పూర్తి ప్రయాణాలు ఏమిటో, ఈ గోల ఏమిటో. ఏమండోయ్, ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి దగ్గర టిఫిన్ బాక్స్ మర్చిపోయాను, కొద్దిగా వెళ్ళి తీసుకురండి. అమ్మకడుపు కాలా, ఇప్పుడు వాడి దగ్గరికి పోతే బాక్స్ కాదే, నా డెడ్ బాడీ వస్తుంది. రామరామా, నేను వస్తానండి. చెప్పదు కానీ శుభం. ఇదిగోండి లగ్న పత్రిక. చాలా సంతోషం. మీ సంతోషమే నా సంభావన. వచ్చే నెల 13వ తేదీ పంచమి శుక్రవారం రాత్రి 2:46 ముహూర్తం నిశ్చయించారు. 13వ తేదీ అంటే మగ పెళ్లి వాళ్ళు పెట్టిన ముహూర్తం, మనం కాదనకూడదు. పైగా అబ్బాయికి మంచి ఉద్యోగం. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. కౌసల్య, అలాగే కానివ్వండి. వస్తానండి. ఇంకో చిన్న మాట అండి, ఆ పెళ్లివారు వారి బంధువులు దూరం నుంచి రావాలి కాబట్టి పెళ్లికి 4 రోజుల ముందే వస్తారట. వారికి ఇస్తామన్న గంధర్వ మహల్లోనే వీడిది ఏర్పాటు చేస్తే చాలు. అలాగే. మాకు మాత్రం ఎవరున్నారు, వారిష్టం. నేను ముందు అంటూ అన్నిటికీ ముందుండి మనకు ధైర్యం చెప్పేవాడు. ముందే వెళ్ళిపోయాడు. ఏమైనా మూర్తి లేని లోటు తెలుస్తుందిరా. మనిషిని పంపించాం, ఆంజనేయుడి నుంచినా బాగుండేది, కథం ధైర్యంగా ఉండేది. ఈ రాక్షసుడు పొద్దున్నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటి? వస్తాడు, ఎదురు అడుగు. ఇక్కడ అన్ని ఏకమై వణుకుడు తత్తుంటాయి. ఏంటి ఉందని కూడా చూడకుండా తల నరికేశాడు రాక్షసుడు. బయటికి పోతే నేను బతుకుతాడు అనుకున్నాను, ఇలా బలైపోతాడు అనుకోలేదు. బలైపోయాడు కాదు, బలైపోయాం. ఎవడికైనా అదే గతి. పారిపోతే వదిలేస్తానా, వెతికి వేటాడి మరీ చంపుతా. మీ అందరికీ ప్రమోషన్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్, యు ఆర్ నంబర్ 1. ఎంజాయ్. కోరినదేదైనా దరి చేరగా ఎవ్వరి నొదలను లే. ఇది మీ బొడ్డోడికి ఇచ్చారా? ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా సార్? ఎప్పుడు ఇంకెప్పుడు చెప్తావు? పెళ్ళయ్యాక సారెట్టుకుని వెళ్తావా అంట. సార్, మీరు నిజంగా దేవుళ్ళు అంటోళ్ళు సార్. ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్. అసలు విజయలక్ష్మి ఎవరు? మాకు తోడబుట్టకపోయినా మాకు చెల్లెళ్ళండి సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇల్లు ఖాళీ చేయాలి, అంతే కదా? చేసేస్తాం. వెంటరా ఇప్పుడు బయటకు వెళ్ళి అదులు కడతావా? ఆ మూర్తిగాడు పారిపోయాడని చంపేశాడు. ఇప్పుడు ఇల్లే ఖాళీ చేయమంటున్నారు కాబట్టి మనం వెళ్ళిపోయినా కూడా ఆడేం పీకలేడు. అన్నిటికీ అడ్డుపడి వాళ్ళే ఖాళీ చేస్తామంటుంటే మేము మాత్రం ఆ పాపం మొట్టకొట్టుకుంటాం ఏంటి? ఖాళీ చేసేస్తామండి. చాలా సంతోషం. ఎవరెక్కడున్నా పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి. హాయ్ హాయ్ 15 ఏళ్లుగా పీడిస్తున్న వాళ్ళే ఖాళీ చేసిపోయారే. కొత్తగా వచ్చిన ఈ కొడుకు మాత్రం చిల్రా. విల్ థింక్ చేయడానికి ఏమీ లేదు. అమ్మా నాన్న తిరిగి వచ్చేసరికి వాణ్ణి చంపేద్దాం. చంపేయడమే. నీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. పోస్ట్ మార్టం కి బాడీ కూడా దొరకదు. ఈ రాత్రి వాళ్ళకి చివరి రాత్రి.
అన్నే కదండి మన ఇంట్లో ఫిగర్లు ఉన్నాయండి. ఫిగర్లా మనం పురమాయించుకుంటా ఫిగర్లు ఎక్కడి నుంచి వచ్చారా? ఫిగర్స్ కాదురా, ఇప్పుడు వాడి సంగతి. ఏంటి వీడెక్కడ కనిపించట్లేదు? భయపడి దాక్కున్నాడేమో. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. సారీ. దెయ్యాలాట ఎప్పుడు ఆడినట్లేదు, బాగా భయపడిపోయినట్టుంది. వెళ్ళిపోతున్నారు రెండు బంధువులు, ఉండొచ్చు కదా, రాత్రి మిగిలిపోయిన ఆట పూర్తి చేసేద్దాం. మీరు వెళ్ళండి. జగదా, వీడు చేస్తే కానీ అక్క పెళ్లి జరగదే. మీ ఆడరౌడీలు నన్నేం చేస్తారే? కొమ్ములు తిరిగిన మగాలే మన ముందు షేక్. ఏం చేస్తున్నాను? ఏమి
ఎవడైనా ఎప్పుడైనా ఈ గంధర్వ మహల్ నాది అన్నాడో అంటే నాన్నగారు ఇక్కడే ఉన్నారా? మదమెక్కిన ఏనుగు మందుతో వచ్చి కూడే మొత్తం నాశనం చేసేస్తుందమ్మా. అయ్యగారే కాపాడాలమ్మా. భయపడకండి, ఆయన దాన్ని మదమంచడానికే వెళ్లారు. ఏమిటిది ఇంకా చేప తోముతూనే ఉన్నావు? అవతల అల్లుడు గారు వాళ్ళు వచ్చే టైం అయింది. కానివ్వు కానివ్వు. ఏ బాబు ఇదిగో చూడు,